కాంతారాలో కన్నడలో స్టార్ అయిపోయాడు రిషబ్ శెట్టి. ఇప్పుడు కాంతారా 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈలోగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకుడు. సితారా నుంచి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా కోసం గత 3 ఏళ్లుగా అశ్విన్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సితారా ఇదివరకే రిషబ్ కి 5 కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ప్రీ లుక్ లో ఏదో వీరుడు కథ అని తెలిసిపోతుంది. కానీ జానర్ ఏంటి అన్నది స్పష్టంగా చేయలేదు. ఇక ఇన్సైడ్ వర్గాల కథనం ప్రకారం ఇది స్వాతంత్ర్యం రాకముందు నడిచిన కథ అని చెప్తున్నారు. బ్రిటిష్ వారిపై తొలిసారి తిరుగుబాటు చేసిన కొంతమంది యోధుల కథ ఇది. ఆ బృందానికి హీరో నాయకుడు అవుతాడు. ఆ పోరాటం ఎలా జరిగింది, ఆ తర్వాత స్వతంత్ర ఉద్యమం ఎలా మొదలైంది అనే పాయింట్ తో ఈ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారట. దేశభక్తిని మిళితం చేసిన విధానం, హీరో క్యారెక్టరైజేషన్, అప్పటి పరిస్థితులు ఇవన్నీ గూస్ బంప్ మూమెంట్స్ గా నిలుస్తాయని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథకు ఓ పుస్తకం ఆధారమని సమాచారం అందుతుంది. కొంత కల్పన, కొంత ఫిక్షన్ మేళవించిన స్క్రిప్ట్ ఇది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకొస్తాయని చెప్తున్నారు. రిషబ్ శెట్టి కాంతారా పూర్తి చేయగానే ఈ సినిమానే మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. బడ్జెట్ కూడా దాదాపు 150 కోట్లని సమాచారం.